నమస్తే తెలంగాణ ప్రజలు. సీఎం రేవంత్ రెడ్డి గారి కృషి వలన గ్లోబల్ సమ్మిట్ మొదటి రోజే 4 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి ఒప్పందాలు జరిగినాయి. సీఎం రేవంత్ రెడ్డి గారి కృషి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేద్దాము, వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిన 2.5 సంవత్సరాలనే ఈరోజు తెలంగాణకు ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణలో అనేక పరిశ్రమలు తీసుకొచ్చి తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించాలి, తెలంగాణని ఏ విధంగా డెవలప్ చేయాలి, ప్రపంచ దేశాలతో తెలంగాణని ఎలా పోటీ పడే విధంగా ముందు నడపాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారి కృషి చెప్పలేనిది. రేవంత్ రెడ్డి గారికి గత పాలకులకు కల్వకుంట్ల కుటుంబానికి చాలా వ్యత్యాసం ఉన్నది. తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమాల పేరుతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన కల్వకుంట్ల కుటుంబం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడమే అలవాటుగా పెట్టుకొని తెలంగాణను అభివృద్ధిని అడ్డుకున్నాడు. ఇతర దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను తెలంగాణకు వచ్చే డెవలప్మెంట్ను అడ్డుకున్న కల్వకుంట్ల కుటుంబము ఈరోజు రేవంత్ రెడ్డి గారి కృషి తెలంగాణను ఒకవైపు అప్పుల నుంచి బయటపడేస్తూ ఇతర దేశాల నుంచి ఇతర ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించే విధంగా రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలని వారితో ఒప్పందాలు చేసుకుంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి చేస్తున్న కృషి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ స్వాగతించాలి. ప్రతి ఒక్కరు యువత, మేధావులు, లీడర్లు, ప్రతిపక్ష నాయకులు ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి గారికి చెయ్యి కలిపి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పోరాటం ఇవాళ తెలంగాణకు వస్తున్న పెట్టుబడులకు అందరూ అండగున్నప్పుడే తెలంగాణ అభివృద్ధి ముందుకు సాగుతుంది.